నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. రాజధాని ఎలా ఉండబోతోందని ఇన్నాళ్లు ఎదురు చూసిన ప్రజలకు ఇప్పుడు కళ్ల ముందు సీట్ క్యాపిటల్ ఆవిష్కృతమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని స్వరూపాన్ని సింగపూర్ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టు చూపించింది. రాజధాని అమరావతి విశేషాలేమిటి, సీట్ క్యాపిటల్లో ఏమేం ఉంటాయి, ఎలా ఉంటాయి, ఎన్టీవీ అందిస్తున్న సమగ్ర విశ్లేషణాత్మక కథనం ఇప్పుడు చూద్దాం. ఆకాశహర్మ్యాలు, భారీ నిర్మాణాలు, ఒకటా రెండా ఎన్నో విశేషాల కలబోత ఏపీ కొత్త క్యాపిటల్. రాజధాని నిర్మాణానికి బృహత్తర ప్రణాళికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది సింగపూర్ ప్రభుత్వం. అమరావతిలో నిర్మించబోయే రాజధానిని పీపుల్స్ క్యాపిటల్ గా అభివర్ణించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్ర ప్రాంత స్వరూపం ఎలా ఉండబోతోంది? ఏపీ సర్కార్ ప్రకటించిన సీడ్ క్యాపిటల్లో లింగాయపాలెం కీలకం కాబోతుంది. లింగాయపాలెంలో అసలు ఏం జరగబోతుంది, లింగాయపాలెంలో ఎలాంటి భవనాలు రానున్నాయి, లింగాయపాలెంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న తమ గ్రామం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అసలు లింగాయపాలెంలో ఏ కాంప్లెక్స్ ఎక్కడ రానుందన్నది ఇప్పుడు చూద్దాం. రాష్ట్రానికి అత్యవసరంగా ఓ రాజధాని నగరంగా కాదు, 2050 నాటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా రాజధానికి ప్రణాళిక రూపుదిద్దుకుంది. జీవన విధానం, ప్రజా రవాణా సౌకర్యాలు, పచ్చదనం, పరిశుభ్రత, కాలుష్య రహిత పరిశ్రమలు, వీటన్నిటి కలబోతే ప్రజా రాజధాని. అమరావతి రాజధాని నగరంలో కృష్ణా నదిని ఆనుకుని తాళయ్యపాలెం, లింగాయపాలెంల మధ్య 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో క్యాపిటల్ కు గుండెకాయ లాంటి కేంద్ర ప్రాంతం రానుంది. ఇందులో వాటర్ ఫ్రంట్ పేరుతో కృష్ణానది పాయలకు ఆనుకుని కొంత భాగం తాళయ్యపాలెనికి సమీపంలోని లంకలోనూ ఉంటుంది. 3 లక్షల మంది నివాసం ఉండేలా రాజధాని కేంద్ర ప్రాంతాన్ని రూపొందించారు. దీని వివిధ రూపాల్లో ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉండే ప్రాంతం డౌన్ టౌన్, అమరావతి గేట్వే, వాటర్ ఫ్రంట్ పేరుతో ఈ కేంద్ర ప్రాంతం రాజధానికి కీలకంగా రూపుదిద్దుకుంటుంది. ఒక ప్రజా రాజధాని రావాలని, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలని, ఈ యొక్క స్మార్ట్ సిటీ ట్రూ స్పిరిట్ లో అందరూ స్మార్ట్ సిటీల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి ఒక స్మార్ట్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ, అన్ని సిటీలు కలుపుకొని ఎంత బాగుండాలనో అవన్నీ వచ్చేట్టుగా ఒక రాజధాని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. పూర్తిగా గర్వపడే విధంగా రాజధాని కట్టుకోవాలి. ఒక ప్రజా రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాజధాని కట్టుకునేటప్పుడు కష్టాలు ఎన్నున్నా వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణం చేసుకోవాలి. రాజధాని కేంద్ర ప్రాంతానికి 4 అభివృద్ధి కేంద్రాల్ని ప్రణాళికలో రూపొందించారు. నలుదిక్కుల్లో 4 ప్రధాన కేంద్రాలుండేలా చూశారు. వీటిలో మొదటిది అమరావతి ముఖద్వారం. తాళాయిపాలెం నూతన రాజధాని అమరావతి ముఖద్వారంగా మారనుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో నేరుగా చేరుకునేందుకు ప్రధాన వారధిగా మారనుంది. ఈ ముఖద్వారం మార్గంలో సిటీ గ్యాలరీ, వెట్లాండ్ పార్క్, సాంస్కృతిక కేంద్రం, అమరావతి ప్లాజా, విశ్వవిద్యాలయం ఉంటాయి. రెండోది అమరావతి వాణిజ్య కేంద్రం. ఐటీ ఆధారిత అభివృద్ధి కేంద్రం ఇది. ఉద్దండ్రాయిపాలెం గ్రామ పరిధిలో వాణిజ్య కేంద్రం వస్తుంది. ప్రజా రవాణా సదుపాయాన్ని అధికంగా వినియోగించుకుంటూ 7 రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టులు వస్తాయి. ఐటీ, ఇతర వాణిజ్య కేంద్రాలకు నిలయంగా ఉంటుంది. నగరంలో ఎత్తైన ఆకాశ హారిమ్యాలు ఇక్కడే రానున్నాయి. నివాస, వాణిజ్య కేంద్రాలు ఒకే చోట ఉండేలా సమీకృత అభివృద్ధి ఉంటుంది. ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణా వినియోగించుకునేలా ఈ అభివృద్ధి జరుగుతుంది. మూడోది పరిపాలనా కేంద్రం. లింగాయిపాలెం గ్రామానికి ఆనుకుని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని నిర్మిస్తారు. సచివాలయం, శాసనసభ, మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ తొలి భవనాన్ని హైకోర్టుకు కేటాయించారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల పరిధిలోని ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు నగర గ్యాలరీ ఉంటాయి.
అమరావతి వాణిజ్య కేంద్రం, ప్రభుత్వ కోర్ మధ్యలో బొటానికల్ గార్డెన్, ప్రాంతీయ ఆసుపత్రులకు ప్రణాళిక రూపొందించింది. నగరంలో నీటి కాలువల వెంట పార్కులు వస్తాయి. ఇక నాలుగోది అమరావతి నదీముఖం. రాజధాని నగరంలో దాదాపు 30 కిలోమీటర్ల దూరం పాటు నదీ తీరాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. రాజధాని కేంద్ర ప్రాంతం పరిధిలో నదీ తీరానికి ఆనుకుని అమరావతి ప్లాజా, కన్వెన్షన్ కేంద్రం, క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కేంద్రం వస్తాయి. ప్రకృతి వనరులను వాడుకుంటూ కృష్ణా తీరాన్ని టూరిజం స్పాట్ గా మార్చాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు కల. కృష్ణా నదికి రెండు వైపులా అమరావతి నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టబోతోంది. కృష్ణా నదికి అటు ఇటు ఏ కట్టడాలు రానున్నాయి, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మా ప్రతినిధి దినకర్ వివరిస్తారు. కృష్ణానది మధ్యలో ఉన్నాం మనం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుందరమైన కళ, నదీ తీర పరివాహక సుందర రాజధానిని నిర్మించుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ. దానికి అనుగుణంగానే సింగపూర్ ప్రభుత్వం కూడా సీడ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. అయితే సీడ్ క్యాపిటల్ ప్రకారం ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో ఇక్కడంతా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ వస్తాయి. అలాగే 3 గ్రామాలను కలుపుతూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే అన్ని కూడా, అంటే 3 గ్రామాల్లో దాదాపు ప్రభుత్వానికి సంబంధించిన సముదాయ భవనాలు, అలాగే డౌన్ టౌన్ ఏరియాను, గేట్వేలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు సంబంధించి ఈ ప్రాంతానికి అంతా వస్తుంది. దాదాపు 4000 ఎకరాల పరిధిలో ఈ 3 గ్రామాలను కవర్ చేస్తూ వచ్చేటువంటి ఈ ప్రాంతం ఉంది. దానికి అనుగుణంగానే కృష్ణానదికి అభిముఖంగా రాజధాని రాబోతుంది. అయితే కృష్ణానది పక్కన మధ్యలో ఉన్నటువంటి ఐలాండ్స్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా మార్చాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ ప్లాన్ లో కూడా కొన్ని యొక్క ఐలాండ్స్ ను కూడా మార్చేసి వాటిలో కొన్ని ఫుడ్ పార్కులు, అలాగే ఎంటర్టైన్మెంట్ పార్కులు, థీమ్ పార్కులు, అలాగే సిటీ పార్క్ కూడా చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వం సూచించడం జరిగింది. ప్రస్తుతం మనతో తాళ్ళాయపాలెంకి సంబంధించినటువంటి సర్పంచ్ శాంసంగ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శాంసంగ్, చెప్పండి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్, గవర్నమెంట్కి ఇచ్చిన సింగపూర్ మాస్టర్ ప్లాన్ లో మీ గ్రామానికి సంబంధించి ఎక్కువ డెవలప్మెంట్ కనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. మాకు మంచి ఇవన్నీ కూడా పంట భూములు, జైవ భూములాగా అన్ని 360 రోజులు పంటలు పండించుకునేవాళ్ళు. మరి ఈ భూములన్నీ కూడా గవర్నమెంట్ వారు తీసుకున్నారు కాబట్టి మాకు కూడా మంచి ఉపాధి హామీ కల్పించి, మాకు కూడా మంచి జాబులు చదువుకున్న వాళ్ళకి, మరి చదువుకొని లేని వాళ్ళకి కూడా ఏదైనా వేరే పనులు ఏదైనా కల్పించి ప్రభుత్వం వారు కూడా మాకు సహకరించి మమ్మల్ని మంచి ప్రవేశంలో ఉంచాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇక్కడ మీ ఊరు ఉంటుందని మీరు ఏమైనా అనుకున్నారా? మీకు అంత అదృష్టం కలిసి వస్తుందని అనుకున్నారా? అంటే అంతకుముందు మాకు ఇట్లా క్యాపిటల్ వస్తుందనేది అనుకోలేదు సార్. కానీ రాజధాని రావడం అనేది చాలా ఆనందమే. కాబట్టి మాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కృష్ణానది పరివాహక ప్రాంతంగా చేస్తే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి మంచి ఆదాయం కూడా మంచి కల్పిస్తుంది, బాగా వస్తుందండి. ఇప్పుడు ఉన్నటువంటి జనాలు కానీ, అలాగే గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ, అలాగే ఈ నది పైన ఆధారపడేటువంటి వాళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు. ప్రభుత్వం చేయబోతున్నటువంటి ఎంటర్టైన్మెంట్ పార్క్స్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ పార్కులు కావచ్చు, ఏదైతే ప్రభుత్వం చేయబోతున్నటువంటి పర్యాటక పరంగా కానీ, కల్పించబోతున్నటువంటి ఉద్యోగాలు పరంగా కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని పరిగణించాలని చెప్పి కూడా కోరుతుంది. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి స్పష్టంగా చెప్పడం జరిగింది. సీడ్ క్యాపిటల్ ద్వారా దాదాపు 3 లక్షల మందికి జనావాసం ఉండేలాగా, అలాగే 7 లక్షల ఉద్యోగాలు కల్పించే రకంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా సీడ్ క్యాపిటల్ పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం అనుకున్నట్టుగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి ముఖ చిత్రం పూర్తి స్థాయిలో మారిపోవడానికి మరికొద్ది రోజుల సమయం ఉంది. అక్టోబర్ 22వ తారీఖున 3 ప్రధానుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని యొక్క శంకుస్థాపనకి శుభముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లాన్ కానీ, అలాగే నిర్మాణం కూడా స్టార్ట్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు ఏం చేయబోతుందో, రానున్న రోజుల్లో ఎలా చేయబోతుందన్న దానిపైన మాత్రం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న దానిపైన మాత్రం ఎలాంటి సందేహం లేదు. కెమెరామెన్ ఎస్బీ శ్రీనివాస్తో కృష్ణానది తీరం నుంచి దినకర్, NTV, విజయవాడ. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.